యశోదరా, శుభకార్యాలు చెయ్యాలనుకుంటే సీతారాముల కళ్యాణం చెయ్యి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చెయ్యి. అంతేకాని నా పెళ్లి నువ్వు చేసేదేంటి? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వద్దు వద్దంటే వాళ్ళ పెళ్లి మాత్రం చేస్తా అంటావు కానీ చెయ్యి చేయంటే నా పెళ్లి మాత్రం చేయవు. నా పెళ్లి చేయి మమ్మీ. రాధిక నారాయణకి చేసిందే ఆ పెళ్లి చేయమంటావా? మమ్మీ అబ్బా, నేనెక్కడున్నాను? బహుశా స్వర్గం దరిదాపుల్లో ఉండుంటావు. అంత అదృష్టం కూడానా? రైట్ సైడ్ ఏదో బుల్డోజర్ వచ్చి కొట్టిన ఫీలింగ్ బాబు. కొట్టింది కరెక్టే గాని బుల్డోజర్ మాత్రం కాదు, రాధిక. తేడా ఏముందిలేండి. ఏంటో అంతా నా కర్మ. బయలుదేరిన టైం బాగాలేదు ఇవాళ ఎవరి మొహం చూసానో గాని నా టైం బాగాలేనట్టుంది ఇవాళ. మమ్మీ, నా పెళ్లి విషయం చెప్పానుగా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను నిషాన్ చేసుకోను, శ్వేతనే చేసుకుంటాను. ఆ తర్వాత ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. అలా ఇష్టమైతే చేసుకో. మమ్మీ చూడు రాహుల్, నా బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడివి నువ్వు. ఈ రిలేషన్స్ ఎమోషన్స్ ఉన్నవాళ్ళు బిజినెస్ కి పనికిరారు. రిలేషన్స్ బిజినెస్ పెరగడానికి ఉపయోగపడాలి. ఎమోషన్స్ ఎదుటివాడిని దెబ్బ కొట్టి మనం ఎదిగేలా ఉండాలి, అంతే. కానీ పనికి మాలిన ప్రేమల కోసం కాదురా. అయినా దాని దగ్గరే ఉందిరా. అది నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. చేసుకో, నేను వద్దనడం లేదుగా. కాకపోతే నన్ను నా ఆస్తిని వదులుకుని చేసుకో. నువ్వు లేకపోతే ఎలా మమ్మీ? నేను మాత్రమేనా, నా ఆస్తి కూడానా? రెండూ కావాలి, శ్వేత కూడా కావాలి. అది జరగని పని. మొండికేస్తే నువ్వు, నీకు శ్వేత మాత్రమే మిగులుతారు. నీ వెనుక ఈ యశోదరుండదు. నా ఆస్తికి నీకు వారసత్వం ఉండదు. చూడు, తల్లిగా నిన్ను ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నాను. నువ్వు వేసే ప్రతి అడుగు నా ఆస్తిని 10 చేసేదిగా ఉండాలి, కానీ ఈ యశోదర పరువు తీసేదిగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నేను చెప్పిన అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. ఏంటి శ్వేత, నువ్వు తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించే తీసుకున్నావా? ఏ నిర్ణయం? రాహుల్ని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం. అందులో ఆలోచించడానికేముంది? మొదటి నుంచి నేను కోరుకున్నదేగా. వద్దని కూడా అనుకున్నావుగా. అప్పుడప్పుడు తెలియక అలాంటి నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నీకోసమేనా? మరి నా కోసం రాహుల్ని పెళ్లి చేసుకుంటున్నావు కదూ. రాహుల్ ఎంత తిరుగుబోతుందో నీకు తెలుసు. తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నావంటే కేవలం రాహుల్ నాకు నిషాకు మధ్యలో వస్తున్నాడనేగా. ప్లీజ్ శ్వేత, నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకో. రాహుల్ని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. సుఖము సంతోషమనేవి మన చేతిలోనే ఉంటాయి. ఎదుటివారిలోని తప్పులు మాత్రమే చూస్తే అక్కడ నరకం ఉంటుంది. వాళ్లలోని మంచిని కూడా చూడగలిగితే అక్కడ స్వర్గం ఉంటుంది. రాహుల్లో నీకు కనిపించిన మంచేంటి? తను నన్ను ప్రేమిస్తున్నాడు. అలా చాలా మందిని ప్రేమిస్తుంటాడు, కానీ పెళ్లి మాత్రం నన్నే చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవడం కోసమే అయితే వాడే అక్కర్లేదు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నీ అంత సిన్సియర్గా ఆ రాహుల్ గాడు ఉండాలిగా. పెళ్ళైన తర్వాత మారచ్చు, మార్చుకుంటాను.
మన ఊహ వాస్తవం కానప్పుడు అది నరకం చూపిస్తుంది. ఊహకందనివి ఎన్నో జరుగుతుంటాయి. ఏదో జరుగుతుందని భయపడి ఇంట్లో కూర్చుంటే కొన్ని మంచి విషయాలను కూడా మనం మిస్ అవ్వచ్చు. తనను మార్చుకోవాలని ఇంతకాలం బావతో నాటకమాడాను. మారలేదుగా. ప్రతి మనిషి ఏదో ఒక మలుపులో అలసిపోతాడు, మారిపోతాడు. పెళ్లికి ముందు తిరిగినవాడు పెళ్ళయ్యాక మారచ్చు. పెళ్లికి ముందు బుద్ధిగా ఉన్నవాడు పెళ్ళయ్యాక తిరుగుబోతు కావచ్చుగా. పెళ్ళయ్యాక రాహుల్ని నేను మార్చుకుంటాను. ఆ మంత్రం నా దగ్గరుంది. మగవాళ్ళ బుద్ధులు ఏ క్షణానికి ఎలా మారతాయో చెప్పలేం. నీ మాట విని మారినా మరొకరి మాట విని మళ్ళీ మామూలు స్థితికి రాడని నమ్మకం ఏంటి? అన్నీ మనమే ఆలోచించుకుంటే అడుగు ముందుకేయలేం. ఇలా ఆలోచించే నిషాను దూరం చేసుకున్నావు. ముందు వెనుక ఆలోచిస్తూ కూర్చుంటే అడుగు ముందుకు పడదు. మనస్ఫూర్తిగా నమ్మి అడుగు ముందుకు వేయ్. తప్పకుండా గెలుపు నీదే అవుతుంది. నాకు రాహుల్ మీద నమ్మకం ఉంది. అంతకన్నా నా మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఓ నిర్ణయం తీసుకో. నిషాని ఇంటికి తెచ్చుకో. నీ జీవితాన్ని బాగు చేసుకో. బాగా పెద్దదానివైపోయావు. అనుభవాలు పాఠాలైనప్పుడు వయసుతో పనిలేదు. వయసుకు మించిన పెద్దరికం దానంతటదే వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. పద, ఇంట్లోకి వెళ్దాం. ఓకేరా. కొట్టాను చందు, దెబ్బ కొట్టాను. ఆ యశోధర ఆదిల్ని చావు దెబ్బ కొట్టాను. వాళ్ళ అహంకారం మీద కొట్టాను. నీ మనసుకు తగిలిన ప్రతి గాయానికి ఒక్కొక్కటిగా బదులు తీరుస్తాను. డబ్బు మదంతో ఎదురు లేదని విర్రవీగుతున్న వాళ్ళకి ఆ డబ్బే లేకుండా చేసి నడి వీధిలోకి తీసుకొస్తాను. నీ కళ్ళల్లో కారిన ప్రతి కన్నీటి చుక్కకి బదులుగా వాళ్ళ కళ్ళల్లో రక్తం కారేలా చేస్తాను. నిన్ను దూరం చేశారు, నీ నవ్వు దూరం చేశారు, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని దూరం చేశారు. అందుకే వాళ్ళ పతనానికి పునాదులు తవ్వుతున్నాను. వాళ్ళ అహానికి సమాధి కడతాను. అందుకు తొలి ఇటుకు పేర్చాను. కానీ ఇవన్నీ చూడటానికి నువ్వు లేకుండా చాలా దూరం వెళ్ళిపోయావు. నన్ను వదిలి చాలా దూరం వెళ్ళిపోయావు చందు. అంతేలే చందు, నన్ను చూస్తుంటే నవ్వొస్తుంది కదూ. కార్తీక్, ఏంటి నవ్వొస్తుందంటున్నావు? ఏం లేదే. ఏం లేదా? ఏం లేదు. ఏంటా ఫోటో? ఏం లేదా నాకు పూజ. మరేం లేకపోతే చూపించకుండా ఎందుకు దాచిపెడుతున్నావు? చూపించు. అరే ఏం లేదు. చూపించు ఒకసారి. కార్తీక్, చెప్పేది. కార్తీక్, ఏ కార్తీక్. కార్తీక్, 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 ఆగు, ఆగు, ఆగు. ఏంటది? ఏం లేదు. నా ఫోటోనే కదూ? కాదు. లేదు, నిజంగా నా ఫోటోనే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కాదు. అయితే చూపించు. కాదన్నా కదా పూజ. మరి అయితే చూపించు ఒకసారి. అవును, నీ ఫోటోనే. బాగుందా? ఇది నేనా? నా ఫోటోనా? నిన్ను. పూజ, 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 పూజ. నాకు పనుంది, వెళ్దాం పద. నువ్వెప్పుడు ఇంతే కార్తీక్. పద. ఏ రాధిక, ఏదో పనిలో ఉన్నట్టున్నావు? అవును. ఎప్పుడు పనేనా? అప్పుడప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలి. మామూలుగా నీ స్వామి దగ్గరికి వెళ్తుంటావు కదా? వెళ్ళలేదా? మామూలుగా నీ స్వామి దగ్గరికి వెళ్తుంటావు కదా?
వెళ్ళలేదా? నా స్వామా? ఆ, అదే ఈ మధ్య గుడికి వెళ్తున్నావు కదా, ఆ స్వామి. ఏదో మనసు బాగోలేనప్పుడు గుడికి వెళ్తూ ఉంటానంతే. అవునవును, మనసు బాగాలేనప్పుడు ఇల్లు కన్నా గుడే పదిలం. నమస్తే మేడం. నారాయణ, రావయ్యా, రా. ఎప్పుడూ లేంది పిలవగానే వాలిపోయావే? ఈ మధ్య తమరి దయ నా మీద కాస్త తగ్గిందండి. ఏ, ఎందుకలా అనిపించింది? తమరి పిలిపే కరువైంది. నువ్వు చేయాల్సిన పనులుంటే కదా నీతో అవసరం. ఆ, పని లేకపోయినా పర్వాలేదు మేడం, అప్పుడప్పుడు పిలుస్తుండండి, చూసిపోతుంటాను. ఎవరిని? గుడికి వెళ్తే ఎవరిని చూస్తారండి? గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూస్తాం, అంతేగాని అబ్బా అర్చకుడిని చూస్తావా ఏంటి? కానీ నీ చూపు అమ్మవారి మీదున్నట్టుగా లేదే. ఆ అమ్మమ్మమ్మ, ఎంత మాట! అప్పుడప్పుడు అర్చకుడిని కూడా చూస్తాం కదండి. అట్లాగే ఏదో గాలికి చూపు అడి తిరిగింది, అంతే అంతే. చూపులోనే స్థిరత్వం లేనప్పుడు మనిషిలో ఎలా ఉంటుంది? అందుకని మరో మనిషిని చూసుకోవడం మంచిదనుకుంటాను. అమ్మా, ఇదిగో ఏమండి, మిమ్మల్ని నమ్ముకుని ఈ రోజే బోరబండ్లో పట్టాలిన ప్లాట్ తక్కువకి వస్తుంటే అడ్వాన్స్ ఇచ్చాను. మేడం, వంటరోణ్ణి ఓ ఇంటోని చేయండి. అలాగే పెళ్లి కూడా చేయమంటావా? ఒంటరిగా ఎందుకు, జంటగా ఉండొచ్చు. అంత స్టేని మీకెందుకులేండి, పనేంటో చెప్పండి. ఈ మధ్య మనసేం బాగుండటం లేదు నారాయణ. మన దగ్గర లేనోడి గురించి ఎందుకులేండి. ఏంటి? అదే తమరు మనసు బాగాలేకపోవడానికి కారణం ఏంటా అని. శ్రీధర్. శ్రీధర? ఇప్పుడు కొత్తగా మీ మనసు పాడు చేసేదే ఉందండి. పాడుబడ్డ భవనంలా మీ మనసు పాడై 25 ఏళ్ళు అయింది ఈ పాటికి. అది గతం. మరి వర్తమానం? శ్రీధర్ నన్ను కాదన్న నాటి నుంచి నా వల్ల చాలా నష్టపోయాడు. ఈరోజు నా ముందు నిలబడి నా కూతురు గురించి చెప్పమని ప్రాధేయపడుతుంటే మనసు కరిగిపోయి ఏదో ఒక బలహీన క్షణంలో ఆ నిజం చెప్పేస్తానేమోననిపిస్తుంది నారాయణ. ఈ మధ్య చదివానయ్యా, ప్రేమ ఎదుటివారి ఉన్నతిని కోరుకోవాలి గాని వినాశనాన్ని కాదని. మరి శ్రీధర్ని ప్రేమించిన నేను ఇంతకాలం చేసిందేమిటి? అడుగడుగునా అతని నాశనాన్నే కోరుకున్నాను. కానీ వెనక్కి తిరిగి చూస్తే నేను చేసిన తప్పులు నన్ను వెక్కిరిస్తున్నాయి. అప్పుడప్పుడు రాధిక్ కూడా పాపం శ్రీధర్ కూతుర్ని తనకు అప్పగించండి, తన వ్యాపారాలన్నీ మీకే అప్పగించి వెళ్ళిపోతాడు
అని ఎంతో అభిమానంగా చెప్పేది. అదేంటో నారాయణ, ఆ శ్రీధర్ కూడా ఇద్దరూ అనుకుని మాట్లాడినట్టుగా అదే మాట చెప్పేవాడు. అందుకే నారాయణ శ్రీధర్కి నిజం చెప్పేయాలనిపిస్తోంది. మేడం, దగ్గరలో బోధి వృక్షం ఏమైనా మొలిచిందా? పొరపాటున చెట్టు కిందకెళ్ళి గానీ నించున్నారా ఏంటి? బోధి వృక్షం కింద కూర్చుని బుద్ధుడంత గొప్పదాన్నవ్వాలని నాకు లేదు నారాయణ. చేసిన తప్పులు సరిదిద్దుకుని మామూలు యశోదర్లా బతకాలనుకుంటున్నాను. ఆ? తన కూతురి కోసం కోట్ల వ్యాపారాలన్నీ నాకిస్తానన్నాడు. నాకెందుకు నారాయణ ఆ కోట్లు? శ్రీధర్ వ్యాపారం ఒకటి, నా వ్యాపారం ఒకటినా? అవేమీ నాకు అక్కర్లేదు. శ్రీధర్ సంతోషంగా ఉంటే చాలు. మేడం, సునామీ వచ్చి మనిషి చావడం లేదంటే నమ్ముతాను గాని మీరింత ఉన్నతంగా ఆలోచిస్తున్నారంటే నమ్మడం నా వల్ల కావట్లేదు మేడం. ఈ బలహీనమైన గుండె ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చండి. మేడం, ఇది కలే కదా? కళ కాదు నారాయణ, నిజం. ఆ? శ్రీధర్కి తన కూతురు గురించి చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. కానీ తన కూతుర్ని తనకు అప్పగించే ముందు ఒక్కటి అడుగుతాను నారాయణ. అమ్మయ్యా, హార్ట్ బీట్ కాస్త కండిషన్లోకి వచ్చిందండి. ఆ ఒక్కటి అడుగుతానన్న దాంట్లోనే ఏదో మెలిక్ కనిపిస్తుంది మేడం. ఏమడుగుతారు మేడం? సుజాత. సుజాతనివ్వమని అడుగుతాను. నా జీవితాన్ని ఎడారి చేసిన ఆ సుజాతని నాకివ్వమని అడుగుతాను. నా ప్రేమని నాకు దూరం చేసిన ఆ సుజాతనివ్వమని అడుగుతాను. నారాయణ, ఇస్తే శ్రీధర్కి తన కూతుర్ని తనకి అప్పగిచ్చేద్దామనుకుంటున్నాను. ఏ రాధిక, ఎప్పుడూ చెప్పేదానివిగా శ్రీధర్ కూతుర్ని శ్రీధర్కి ఇచ్చేయొచ్చుగా అని. ఇచ్చేద్దామనుకుంటున్నాను. కాకపోతే నాకు శ్రీధర్ని దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేసి నలుగురిలో నన్నొక రాక్షసిగా మార్చిన ఆ సుజాతని నాకు అప్పగిస్తే చాలు. నేను అడిగింది న్యాయమేగా? అంతే కదా నారాయణ?
ఏమైందిరా? నేను వెళ్తున్న దారి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంకుల్. కొత్త దారిలో వెళ్ళేటప్పుడు అనుమానం రావటం సహజం. దారిలో పూర్తిగా వెళితేనే కదా వెళుతున్న దారి కరెక్టో కాదో తెలిసేది. చివరి వరకు వెళ్ళలేనేమో అనిపిస్తుంది అంకుల్. ఓ లక్ష్యంతో బయలుదేరినప్పుడు మధ్యలో ఆగిపోయినా అలసిపోయినా ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. నా లక్ష్యం కోసం కొంతమందిని బాధించాల్సి వస్తుంది అంకుల్. క్రూర మృగాలను వేటాడేటప్పుడు మేకల గురించి ఆలోచించకూడదు. మేకలను ఎరవేస్తే కానీ పులి బోన్లోకి రాదు. నా కోపానికి ఒక అమాయకురాలు బలవుతుందేమో అని అనిపిస్తుంది అంకుల్. జాలిపట్టం వేటగాడి లక్షణం కాదు. వేట నా వృత్తి కాదంకుల్. కాకపోవచ్చు, కానీ మొదలుపెట్టావు. ఒకవేళ నువ్వు ఆగిపోతే వాళ్ళు నిన్ను వేటాడతారు. కొన్ని కావాలనుకున్నప్పుడు మరికొన్ని వదులుకోక తప్పదు. కానీ పూజ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది అంకుల్. తన పట్ల నా ప్రవర్తన నన్నే బాధిస్తుంది. తనెంత బాధపడుతుందో తలుచుకుంటేనే నేను చేసే తప్పని నా మనస్సాక్షి చెప్తుంది. నిజమే, పూజ బాధపడుతుంది. నీ వల్ల పూజ మాత్రమే బాధపడుతుంది. కానీ ఆ యశోధర యాది వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు శిక్ష అనుభవించక తప్పదు. రక్తం పంచుకున్నందుకు ఆ పాపాన్ని అనుభవించక తప్పదు. పూజని బాధ పెట్టడం ఇష్టం లేక తనకు నేను ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నానో తను నాకు అంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోంది. అనవసరంగా నా మీద ఆశలు పెంచుకుంటుంది. పూజ నిన్ను ప్రేమించింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. నువ్వు తను దూరం చేయడానికి నీ కారణాలు ఇవ్వఉండొచ్చు, కానీ నీ కారణాలతో తనకు పని లేదు. పూజ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంది, ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ తన కోరిక నేను తీర్చలేను అంకుల్. ఇప్పుడు నువ్వు తీర్చలేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా తీర్చాలి. నువ్వే తీర్చాలి. నా వల్ల కాదంకుల్. నా జీవితంలో ఇంకొక అమ్మాయికి చోట్లేదు. చందు జ్ఞాపకాలే నాకు తోడు. అదే, ఒకప్పుడు చందును కాదని పూజని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు చందును కావాలనుకున్నా మన ముందు లేదు. కేవలం తన జ్ఞాపకాలే. ఒరే, ప్రతి మగాడు ఏదో ఒక రోజు అలసిపోతాడు. ఆ అలసిపోయినప్పుడు ఒక తోడు కావాలి. ఆ తోడు భార్య అయితేనే అలసట తీర్చగలదురా. నీకు ఈ రోజు అవసరం లేదు, ఏదో ఒక రోజు కావలసి రావచ్చు. ఆ కావలసిన రోజు నీకు దొరకకపోవచ్చు. అదే మనిషి రాత. ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు. నీ కోపానికి ఆ ఆది యశోదర బలి కావచ్చు, కానీ పూజ బలి కాకూడదురా. ఏ రోజుకైనా నువ్వే ఆ అమ్మాయికి దిక్కు దారి. నీ కోపానికి ఆ అమ్మాయి బలి కాకూడదురా, ప్లీజ్. జాలి పట్టం వేటగాడి లక్షణం కాదని మీరే చెప్పారు కదా అంకుల్. చెప్పాను. క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు జాలి పడకూడదు అన్నానే కానీ ఆ బాణం వెళ్లే దారిలో జింకపిల్ల గాయపడితే ఆ గాయానికి మందు రాయవలసిన బాధ్యత వేటగాడిది. లేకపోతే క్రూర మృగానికి వేటగాడికి తేడా ఉండదు. దట్స్ ఇట్. సుజాత,
సుజాత అలా నిలబడిపోయావు? ఓ సుజాత అన్నాను కదూ, అందుకు కంగారు పడ్డావా? ఏం చేసేది, అనుక్షణం దాని గురించి ఆలోచిస్తున్నాను కదా, అందుకే ఆ పేరు వచ్చింది. అయినా నువ్వెందుకు కంగారు పడతావు? నీ పేరు సుజాత కాదుగా? ఒకవేళ నేనే ఆ సుజాతనైతే ఛీ! నువ్వే సుజాతవైతే నిన్ను తాకేదాన్ని కాదు, అంగుళానికి ఒక్కొక్క ముక్క చొప్పున నరికేదాన్ని. నన్నేం కావాలన్నా చేసుకో యశోదరా, కానీ నా కూతుర్ని ఒక్కసారి నాకు చూపించు. నీ కూతురా? మాట తడబడిందా? లేదు, ఇన్నాళ్ళ తడబాటు వల్లే నాకు నా కూతురికి ఎడబాటు. ఇప్పుడు నిజం చెప్తున్నాను యశోదరా, నువ్వు శ్రీధర్ని అడగాలి అనుకుంటున్న ఆ సుజాత నేనే. నీ జీవితం ఇలా కావడానికి కారణమైన ఆ సుజాతని నేనే. దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? నువ్వేం చేసినా సరే, కానీ ఒకటి, నా కూతుర్ని నాకు చూపించు. నా కూతుర్ని శ్రీధర్ని కలుపు. ఆ తర్వాత నువ్వేం చేసినా సరే భరిస్తాను. ఆఖరి నా ప్రాణాలు తీసినా సరే. ఒక్క క్షణంలో వచ్చే చావు నిన్ను సుఖపెట్టొచ్చు, కానీ నా పగ చల్లారనివ్వదు. ఇన్ని సంవత్సరాలు నేను పడిన వేదన, నరకం జస్ట్ ఒక్క క్షణంలో నీకు అనుభవంలోకి రాదు. నేను పడిన వేదన నువ్వు అనుభవించాలి. మనసు పడినవాడు దూరం అయితే కలిగే నరకం ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అవన్నీ నువ్వు నా కళ్ళెదురుగా అనుభవించాలి. అది నేను చూడాలి. అప్పుడు గాని నా పగ చల్లారదు. నీకు నన్నేం చేయాలనుందో చెయ్యి, కానీ నా బిడ్డను మాత్రం నాకు చూపించు చాలు. చూపిస్తాను సుజాత. అంత తొందరపడితే ఎలా? కాకపోతే చిన్న కండిషన్. నీ వల్ల ఏదైతే నేను పోగొట్టుకున్నానో అది నాకు కావాలి. ఎవరిని నా నుంచి దూరం చేసి నా జీవితంతో ఆడుకున్నావో ఆ శ్రీధర్ నాకు దగ్గరవ్వాలి. తను నాకు దగ్గరవ్వాలంటే నువ్వు దూరం అవ్వాలి. ఏం చేస్తావో, ఎలా చేస్తావో చాయిస్ నీది. కానీ నా నుంచి నువ్వు లాక్కున్న నా జీవితాన్ని నువ్వే స్వయంగా నాకివ్వాలి. ఆ తర్వాతే నీ కూతురి నీకు చూపిస్తాను. ఎంత త్వరగా నువ్వు శ్రీధర్కి దూరం అవుతావో అంత త్వరగా నీ కూతురు నీకు దగ్గరవుతుంది. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నిజంగా నా కూతుర్ని నాకు చూపిస్తావు కదూ? నీ త్యాగానికి ఆ మాత్రం ప్రతిఫలం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు?
ఆ శ్రీధర్ నీలో ఏం చూసి నిన్ను ప్రేమించాడు సుజాత? మెరుపుకి మెరుగులద్దినట్టుండే నన్ను కాదని నిన్ను చేసుకున్నాడంటే హ, ఎంత అందగత్తెవో అనుకున్నాను. ఈ యశోధరనే కాదని నిన్ను చేసుకున్నాడంటే తనని అంతగా ఇన్స్పైర్ చేసిన నిన్ను రకరకాలుగా ఊహించుకున్నాను. ఊహకందని అందగత్తవేమో అనుకున్నాను. హ, కానీ నిన్ను చూసిన తర్వాత అనిపిస్తోంది శ్రీధర్ది ఇంత బ్యాడ్ టేస్టా అని. హ, అందుకే అన్నారు ప్రేమ గుడ్డిదని. అయినా ఇంతకాలం నుంచి నాతో ఉన్నావు. ఈ విషయం నీకు అర్థం కాలేదా? శ్రీధర్కి నేనే కరెక్ట్ అని. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నన్ను శ్రీధర్ని కలిపి చేసిన తప్పుని సరిదిద్దుకో. హ, శ్రీధర్ నావాడైన మరుక్షణం నీ కూతుర్ని నువ్వు తనివి తీరా చూసుకోవచ్చు. నువ్వు పడిన శ్రమకి అంతకన్నా ఫలితం ఆశించవని నాకు తెలుసు. రండి సార్. హాయ్ బాలు. స్పర్శ హౌస్ అలా చేకిట్రా. ఐస్ క్రీమ్ పర్వాలేదు. owl monkey bat cat A for apple B for bat C for cat ఇంకేమున్నాయి D for daddy. ఏంటి ఆటలు? తీసుకో. స్పర్శ స్పర్శ బయటికి వెళ్ళి ఆడుకోపో. మీరు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా ఉంది సార్. ఇక్కడ ఉండి మాత్రం ఏం చేయగలమ్మా? పేరుకు పోలీసునే కాని నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడలేకపోయాను. చివరికి అసమర్థుల్లా మిగిలిపోయాను. ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా బిడ్డ ప్రాణం కంటే ఎక్కువేం కాదు కదా. అలా అనుకునేవాళ్ళు ఈ డిపార్ట్మెంట్లోకి రాకూడదు. కానీ నేను వచ్చాను. నా చెల్లెలికిచ్చిన చివరి మాట కోసం నా శాయశక్తులా చందుని కాపాడాలని ట్రై చేశాను. ఆ దేవుడు మాత్రం నాకు సహాయం చేయలేదు. మీరు చెప్పిన ప్రకారమే అన్నీ ప్లాన్డ్గా చేశాను. కానీ అనుకోకుండా చందు చివరి నిమిషంలో మనకి దూరం అయిపోయింది. అది మన దురదృష్టం అమ్మా. మన పని మనం సిన్సియర్గానే చేశాం. కానీ ఎందుకో ఇలా అన్నీ కరెక్ట్గా జరుగుంటే కార్తీక్ చందు ఈ పాటికి జంటగా ఉండేవాళ్ళు. చూడు కార్తీక్, నువ్వు చందు గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఉంది కార్తీక్.
గురించి మాట్లాడడం వల్ల అప్సెట్ అయి ఉంటాడు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. చందు ఆంటీ గుర్తొచ్చిందా? నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఆడుకుందాం. చందు ఆంటీ, చందు ఆంటీ, చందు ఆంటీ. ఏమైపోయారు ఆంటీ? పాపం కార్తిక్ అంకుల్ మీకోసం రోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు తెలుసా? ఏడోకమ్మా, ఏడోకు. పద ఆడుకుందాం. పద పద ఆడుకుందాం. ఆగు. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? కార్తిక్ నా గురించి బాధపడుతున్నాడక్క. అందుకని పిలిచి కన్నీళ్లు తుడవాలనుకుంటున్నావా? అందుకే నిన్ను బయటికి రావద్దని చెప్పాను. లోపలికెళ్ళు ప్లీజ్, లోపలికెళ్ళు. వెళ్ళు. ఆంటీ, ఆంటీ. ఆవిడ
చందు ఆంటీ కాదమ్మా, నా చెల్లెలు సౌమ్య. స్పర్శ 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 ఎక్కడున్నావు? వినవేంటి మాట? చందు ఆంటీ కాదమ్మా. కాదమ్మా, చందు ఆంటీ కాదు. చెప్తున్నాను కదా మాట విను. ఏంటి అల్లరి? మా చెల్లెల్ని చూసి చందు అంటోందండి. కాదు మన చందు ఆంటీ. రండి అంకుల్. స్పర్శ మన చందు స్పర్శ ఆంటీ. కాదు మన చందు ఆంటీ. కాదు రండి అంకుల్. మన చందు కాదు. కాదు అంకుల్. సారీ రండి అండి. ఇట్స్ ఓకే. నువ్వురా. చందు ఆంటీ. కాదు నువ్వురా. చందు ఆంటీ. వెళ్ళొస్తాం గంగామణి. కాదు అంకుల్, చందు ఆంటీనే. కాదు. అవును అంకుల్, చందు చందు ఆంటీ ఆంటీనే కాదు. అంకుల్. కాదు అంకుల్, చందు ఆంటీనే కాదు. అంకుల్. డాడీ 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 అక్కడ చందు ఆంటీ ఉంది డాడీ. డాడీ అక్కడ చందు ఆంటీ ఉంది డాడీ. ఎక్కడ? అక్కడ రా రా డాడీ. చూద్దాం. ఆగండి. పెద్దవాళ్ళం మనమే చందుని మర్చిపోలేకపోతున్నాం. చిన్నపిల్ల ఇంకదే మర్చిపోతుంది. అవునండి, పక్కింట్లో డాక్టర్ గారు ఉంటున్నారు. బహుశా ఆవిడ చెల్లెల్ని చూసి చందు అనుకొని ఉంటుంది. రా డాడీ, చందు ఆంటీ. స్పర్శ, వెళ్దాం పదండి. పద. పదండి కృష్ణమూర్తి గారు.